రాపూరు పట్టణంలోని వెంకటేశ్వర సినిమా హాల్లో టీడీపీ మహానాడు 2వ రోజు కార్యక్రమం పార్టీ శ్రేణుల మధ్య అత్యంత ఉత్సాహంగా సాగింది. క్లస్టర్ 3వ ఇన్ఛార్జ్ చెంచు పెంచల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో థియేటర్ స్క్రీన్ పై మహానాడు దృశ్యాలను టీడీపీ కార్యకర్తలు, నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా రాపూరు మండల టీడీపీ అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుల ప్రసంగాలను వెండితెరపై వీక్షించడం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. రాపూరు పరిధిలోని క్లస్టర్ 3, క్లస్టర్ 4లలో సదస్సు విజయవంతమయ్యాయని, తరలివచ్చిన వారందరికీ పెంచల్ రెడ్డి ఆధ్వర్యంలో వసతులు కల్పించామని మండల టీడీపీ అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి తెలిపారు. ఇక్కడ చర్చించిన ప్రజా సమస్యల నివేదికను శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణకి అందజేయనున్నట్లు పేర్కొంటూ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరమణారెడ్డి, రాఘవరెడ్డి, ప్రసన్న, మధురెడ్డి తదితర నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం రాష్ట్రం అంతటా ఒక పండగ వాతావరణంలో ఉంటుంది. అది ఈసారి మన ఈ మహానాడు కార్యక్రమంతో జత కావడంతో ఈ మహానాడు కార్యక్రమం రెండింతల పండగ అయిందయ్యా. ముఖ్యంగా రాజకీయాల్లో నైతిక విలువలు, ప్రజాసేవ ధ్యేయంగా ఆయన చూపిన మార్గం అందరికీ మార్గదర్శకం. మహానాడు కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదు, తెలుగు జాతి గౌరవాన్ని గుర్తు చేసే వేదిక. మహానాడు పార్టీ ద్వారా కార్యాలయాల్లో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపి ఒక వేదికగా చేసి వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని నింపే విధంగా ఇది వేదిక మహానాడు అనేది. ముఖ్యంగా వెంకటగిరి పరిధిలో క్లస్టర్ 3, 4 మా రాపూర్ మండలంలో అవగా ఈ 2 క్లస్టర్లో ఈ మహానాడు విజయవంతంగా కొనసాగుతుంది. క్లస్టర్ 3 షాజీ మంజిల్లో, క్లస్టర్ 4 వెంకటేశ్వరమ్మల్లో జరపడం జరుగుతుంది. క్లస్టర్ 3 ముఖ్యంగా వెంకటేశ్వరమ్మల్లో జరగడంతో ఇక్కడ మనం రీతిలో మనం ఇక్కడ క్లస్టర్ 3లో వెండితెర పైన మనం ప్రదర్శించడం జరుగుతుంది. ఎలాగైతే మన నట సార్వభౌముడు వెండితెర పైన మన ప్రజలందరూ ఎలాగైతే చూసి ఆయన ఆదరించారో, అదేవిధంగా మనం ఈ క్లస్టర్ 3లో మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని, యువగల నాయకుడు లోకేష్ బాబు గారిని, మన తెలుగుదేశం శ్రేణులు ఇక్కడ వెండితెర పైన చూడడం జరుగుతుందండి. ఇక్కడ అందరికీ అన్ని సదుపాయాలు చేకూర్చాము. అందరికీ భోజనాలు, టీ, కాఫీలు, మజ్జిగలు, మంచినీళ్ళు అన్నీ అందించి ఈ మహానాడిని విజయవంతం చేశాం. రాపూర్ మండలంలో తీర్మానాలు కూడా రెడీ చేసి మనం ఒక నివేదిక రెడీ చేసి మన నియోజకవర్గ స్థాయిలో మన శాసనసభ్యులు కురుగొండ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాపూర్ ప్రజానీకానికి, ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబానికి నా ధన్యవాదాలు.